మొదటి రాజులు 21:29 ఆహాబు దేవునికి భయపడి వినయంగా ప్రవర్తించడం వలన దేవుడు మాట్లాడుతున్న మాట, ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించట చూస్తేవా, నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించేదను. ఆ కుటుంబంలో అందరూ కూడా భక్తులే కానీ ఆహాబు మాత్రం దేవునికి భయపడి వినయం కలిగి ప్రవర్తించాడు, వినయం కలిగి ప్రార్థించాడు, కన్నీళ్లు విడిచాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుక ఆ కుటుంబం అంతటిలో ఆహాబు ఒక్కడినే దేవుడు రక్షించాడు. ఆహాబు మీదకి అపాయం రాకుండా కాపాడి ఉన్నాడు. వినయం కలిగిన ఆ జీవితానికి నెమ్మది సమాధానం కలగజేశాడు. ఆహాబు మంచి పని చేశాడు, విధేయత చూపించాడు, దేవుని మనసు మార్చేశాడు. విధేయత దేవుని మనసును మారుస్తుంది, కన్నీళ్లు దేవుని మనసును మారుస్తుంది. ఆహాబుని నాశనం చేద్దాం అనుకునే ఆ యొక్క ప్రణాళిక తారుమారైపోయింది. ఎలా? విధేయత వలన. అవిధేయత వలన ఎలాగైతే ప్రణాళిక తారుమారు అవుతుందో అలాగే విధేయత వలన కూడా ప్రణాళిక తారుమారు అవుతుంది. నాశనానికి వెళ్ళే ఆహాబు జీవానికి వెళ్ళిపోతున్నాడు. అంతేకాదు, అతను బతికినంత కాలం సౌఖ్యం ఇస్తాను, అతని మీదకి ఏ అపాయం నేను రప్పించను అని దేవుడే మాట్లాడుతున్నాడు. చూసారా, మనము దేవుని దగ్గర మోకాళ్ళని మన యొక్క ప్రతి పొరపాటును ఒప్పుకొని ఆయన ప్రతి మాటకు నేను లోబడి జీవించాలి అని మనసుతో ఉంటే గనక మన మీద ఉండే నాశనం తొలగిపోతుంది, మన మీద ఉండే శాపం తొలగిపోతుంది. మనకు వచ్చే అపాయం కూడా రాకుండా దేవుడు ఆపివేస్తాడు. అపాయాలన్నీ తొలగిపోతాయి, ఆశీర్వాదం వచ్చేస్తుంది. దేవుడు ఎలాంటి వాడంటే శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఒకవేళ అవిధేయత చూపించిన ప్రజలు ఉన్నట్లయితే ఆ ప్రజలు ఏం చేయాలి? ఆహాబులాగా పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థించాలి. మన కొరకు విమోచనంగా మారిన యేసు ప్రభు దగ్గరకి వెళ్ళాలి. ఆయన అడిగితే మనకు విమోచనం కలగజేస్తాడు, పాపం నుంచి పరిహారం జరిగిస్తాడు. పాప పరిహారం జరిగించి మన తప్పులన్నీ ఆయన పైన వేసుకుని నేరస్తునిగా ఆయన అయిపోయి మనల్ని జీవ మార్గంలో నడిపిస్తాడు. శాపం ఆయన మీద వేసుకుంటాడు. గనుక ఏదైనా పొరపాటు చేసినామా సరి చేసుకోవాలి, సరైన మార్గం నడవాలి. ఆ సరైన మార్గమే జీవ మార్గం.